తిరుమల తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. సీఎం చంద్రబాబు సహా సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు 20 లక్షల పరిహారం అందించాలన్నారు. టీటీడీలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారామె. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, అధికారుల వైఫల్యం, టీటీడీ పాలక మండలి వైఫల్యం. అసలు తిరుమల చరిత్రలోనే ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. గత 5 ఏళ్ళు తీసుకుంటే ఇలాంటి వైకుంఠ ద్వార దర్శనాలు సమయంలో ఎంతో చక్కగా సిస్టమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి టోకెన్లు జారీ చేయడం జరిగేది, చక్కగా భక్తులకు అందివ్వడం జరిగేది. ఇంత దారుణంగా వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వలన 7 ప్రాణాలు కోల్పోయారంటే ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. దీనికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీటీడీ పాలక మండలి, అక్కడున్న అధికారులు, టీటీడీలో ఉన్న అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. సమీక్షలు చేశారు, ఎంతసేపు వీళ్ళు పబ్లిసిటీ కోసం సమీక్షలు చేసుకున్నారు తప్ప ఈ ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. అక్కడంట ఉదయం నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేసిన ఈ టికెట్ల కోసం కనీసం ఒక నీలో పాలో భోజనమో ఏది ఇవ్వని పరిస్థితి అని భక్తులు చెప్తూ ఉండే పరిస్థితి. అలాగే అక్కడ పిల్లలతో వాళ్ళ ఆకలితో అలమటించే పరిస్థితిలో ఒక్కసారి గేట్స్ వదిలేసి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా వ్యవహరించారో క్లియర్గా అర్థమవుతుంది.